నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన సర్వే చేపట్టింది. కులగణన సర్వే చేపట్టిన తర్వాత బీసీలకు 42% వాళ్ళకు రిజర్వేషన్ ప్రకటిస్తున్నాం. ఎందుకంటే 60% వాళ్ళు ఉన్నారు, 42% మేము రిజర్వేషన్లు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించింది. ఇట్లనే దీని కేంద్రం కూడా దీన్ని ఒక చట్టం తీసుకురావాలి, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇంకో పక్క కవిత గారు దీక్ష చేస్తూ ఇది నా పోరాటం వల్లే, మా జాగృతి వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని చెప్పేసి కవిత గారు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళేమో ఇలా ముస్లింలను మేము పెడతా అంటే ఒప్పుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి లక్ష్మీకాంత్ సునీల్ అన్న కాంగ్రెస్ నేత మన మధ్య ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నా. అసలు ఈ 42% రిజర్వేషన్ ఏంది, ఈ లొల్లేంది, ఒకసారి ఈ రిజర్వేషన్ల గురించి ఒక్కసారి చెప్పాలి. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి అట్లాగే ప్రేక్షక మహాశైలకు మధుకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరపున. వాస్తవంగా బీసీ బిల్లు 42% అనేది ఈ మధ్య బాగా హై జోన్లో, హై పొజిషన్లో వినబడుతున్న ఇష్యూ. 42% అనేది యాక్చువల్గా భారతదేశ జనాభాలో బీసీలు 52%, అంటే సగానికి పైగా మేము ఉన్నాము అనేది బీసీల వాదన. సో ఈ బీసీలు ఇప్పుడు వాస్తవంగా అన్ని కులాలు ఉన్నాయి. ఇవాళ ఈ బీసీలను ఒక 52%లో తీసుకుంటే ఈ రిమైన్ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఇంకా సబ్బండ కులాలు భారతదేశంలో ఇవాళ ప్రతి ఒక్కరూ ఒకవేళ మేమెంతో మాకంతా, మేమెంతో మా వాటంతా అనుకుంటా పోతూ ఉంటే ఈ వర్గీకరణ అనేది ఏమైపోతుంది, 50% మించొద్దు. మన భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పేది ఏంటంటే 52% బీసీ అంటే రిజర్వేషన్లు అనేది దాటకూడదు. నిజంగా ఇలా 42% బీసీలకు కనుక తీసుకుంటే 52 కాదు, మొత్తం 19 ప్లస్ 42 కలుపుకుంటే దాదాపు 62% పైగా దాటే ప్రమాదం ఉంది. కనుక ఈ విషయంలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టంలో బిల్లు ప్రవేశపెట్టిండ్రు. బిల్లుకు ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. సో ఇవల్ల దీన్ని చట్టబద్ధం చేయాలంటే 9వ అధికరణ 9th షెడ్యూల్ ప్రకారంగా చట్టసభలో అంటే పార్లమెంట్లో బిల్లు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నిజంగా ఈ బీసీల పట్ల అనేక ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చిన్న చూపు చూసినాయి, వాళ్ళని పక్కన పెట్టిర్రు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇవాళ నిజంగా చట్టసభలో గనక పార్లమెంటులో 9వ షెడ్యూల్ను కనుక అది చేసుకొని ఒక చట్టం తెస్తే తప్ప ఈ 42% చట్టం అనేది దాల్చదు. ఇవాళ మన రాష్ట్రంలో గవర్నర్ గారికి ఆల్రెడీ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది, నివేదిక సమర్పించారు. నిజంగా గవర్నర్ గారు కనుక ఆమోదిస్తే మనం దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రాలు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మోడీ గారి ప్రభుత్వం చట్టసభల్లో పార్లమెంటు ఎగువ దిగువ పార్లమెంట్లో రాజ్యసభలో కనుక దీనికి చట్టం తెస్తే ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదమయ్యే అవకాశం ఉంది. అయితే ఇదివరకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, ఇంద్ర సహాని, వీళ్ళ లాంటి సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్పిందంటే 50% రిజర్వేషన్ కనుక దాటితే, అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే బీసీలకు 42% అంటే 142 సీట్లు మాయన్నట్టే ఒక రకంగా చెప్పాలి. సో ఆ రకంగా పోతున్నారు కాబట్టి ఇది ఇంతకాలం లేని బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడుద్ది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి ఆలోచన, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎప్పుడైతే జరిగిందో, కులగణన జరిగిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ నేత అయినప్పటికీ కూడా బీసీలకు చేయాలి అనే ఉద్దేశం మీద, అంటే బీసీలను పైకి తీసుకురావాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓకే, కానీ మీరు ప్రకటించడానికి గల కారణం జాగృతి, కవితక్క పోరాటం వల్లే మీరు ప్రకటించారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి. కవితక్క పోరాటానికి భయపడి మీరు చేశారంట కదా. ఎస్, అసలు జాగృతి ఎక్కడుంది, కవితమ్మ ఎక్కడుంది, కవితమ్మ ప్రస్థానం ఎక్కడుంది? 9 సంవత్సరాలు తండ్రి సంకల కూర్చున్నది. ఆనాడు మరి ఒక సాటి మహిళగా కనీసం ఒక బీసీ మహిళను మంత్రిని చేసిన పాపాన పోయిందా?
లేకపోతే బీసీలను ఏమన్నా ఆదుకున్న పాపాన పోయినరా? వాస్తవంగా ఈ పేటెంట్ హక్కు జాగృతి పార్టీకి లేదు, కవితక్క గారికి అసలే లేదు. ఎందుకు అంటే వాళ్ళు పరిపాలించినప్పుడేమో అరే ఇదంతా తొక్కిపెట్టాలి, లేకపోతే డస్ట్బిన్లు వేయాలి, చెత్తబుట్టలు వేయాలి అనుకున్నారు. ఇయ్యల్ల ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి బీసీల మీద ప్రేమ? కనుక ఇది కపట ప్రేమ. రెండో పాయింట్, ఇవాళ కవిత గారికి తీర్మార్ మల్లన్న గారికి మన కొట్లాట జరిగింది, మనం చూసినాం. ఆ కొట్లాటలో ఆయన ఏమంటున్నాడు, మీరు అప్పటి నుంచి ఉండి కూడా తానా తందానని మీ తండ్రితోనే ఉన్నావు తప్ప నువ్వు బీసీల మీద ఎప్పుడు ఎత్తుకోలేదు, కనుక ఇది మా హక్కు, మేము బీసీలం కొట్లాడాలి, ఇంట్లో నీది సందెట్ల సడమియ్యేలాగా నీది ఏందని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో రాజకీయ పరంగా నిజంగా ఒక పార్టీ పరంగా ఎవరైనా కొట్లాడే హక్కు ఉంది, ఆమెకు హక్కు ఉండొచ్చు. కానీ మొత్తం నేనే మోసినా నాదే అని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. తెలంగాణ ప్రజలు హర్షించారు, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి వీళ్ళు ఇందిరా పార్కు దగ్గర ధర్నా కూర్చుంది కవితమ్మ. కానీ పర్మిషన్ ఇస్తలేరంట కదా మీరు. ఒక మాట, ఇందిరా పార్కు దగ్గర కూర్చున్నారు. దేనికి ఇవ్వాలి పర్మిషన్? ఇప్పుడు ఇంతకాలం నుంచి ఇందిరా పార్కు దగ్గర వేదికలు ఖాళీ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పోయి నిజంగా మోడీ గారు మెడలు వంచి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అవసరమైతే ఆర్డినెన్స్ను సవరింపజేసి ఢిల్లీని మొత్తం స్తంభింపజేసి ఈ వరకే మన 42% రిజర్వేషన్ తీసుకొచ్చే అంత పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? మాకు బిల్లును ప్రవేశపెట్టకుండా బిల్లుకు బీసీకి అడ్డం పడుతున్న బీసీ ద్రోహి బీజేపీ పార్టీ మెడలు వంచి చేయాలని వాళ్ళు ఢిల్లీకి వెళితే పంచాయతీ ఢిల్లీలో ఉంది, ఇందిరా పార్కు దగ్గర కాదు. రెండోది, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి మండలి కానీ మేము చెయ్యంరా మొర్రో బీసీ% అన్నప్పుడు నువ్వు ఇక్కడ చెయ్యి. ఢిల్లీలో ఎక్కడ చేయాలంటే దీక్ష ఢిల్లీలో చేయాలి. వాళ్ళు చేస్తే నీకు అంత ప్రేమ ఉంటే బీసీలతో పార్టీలకు అతీతంగా పోయి మాతో వచ్చి ఢిల్లీలో కూర్చో. కాంగ్రెస్కి ఇందిరా పార్క్ కాడ కూర్చొని ప్రజల్ని ఏదో యాక్టింగ్ అంటే మనం ఆకర్షణ చేసుకుందాం, డైవర్షన్ పాలిటిక్స్ ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా అందుకనే పర్మిషన్ ఇవ్వలేదు, ఒక పూట కూర్చున్నారు, లేచి వచ్చారు. ఇట్లాంటివి కావు. ఇప్పుడు మీరు అధికారంలో స్వయాన సొంత మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు బీసీలు? ఇయ్యలు ఎందుకోసం గుర్తుకొస్తున్నారు? కవిత జాగృతికి బీసీకి సంబంధమే లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీసీలకి ఏం సంబంధం, తర్వాత రాహుల్ గాంధీకి బీసీలకి ఏం సంబంధం, కవిత గారికి ఎందుకు సంబంధం ఉండదు? రైట్, 100% మంచి క్వశ్చన్ వేసారు. కవిత గారికి బీసీలకు సంబంధం ఉందని మీరు అంటున్నారు కదా, ఏ రకంగా ఉంటుంది అంటే నీకు 9 ఏళ్ళు మీ ఇండ్లు పరిపాలన చేసింది, మీ ఇండ్లే పరిపాలన చేసి దీన్ని పక్కన పట్టించేసారు, దీన్ని చెత్తబుట్టలో వేసారు. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఏమంటారు, చట్టం నడుస్తుంది, అది పనికిరాదు, అది చెత్తబుట్టలో దాఖలు చేయాల్సిందే, అది పనికిరాదని క్లియర్గా చెప్తున్నాడు ఆయన సీట్లో కూర్చొని. అంటే వీళ్ళకు ఎక్కడ కూడా కాదు రాదు అనే ఉన్నారు. ఎందుకు కాదు అనేది రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన బీసీలకు కొట్లాడాలి, ఓసీలకు కొట్లాడాలి, ఎస్సీలకు కొట్లాడాలి, ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడాలి. మీరు కొట్లాడుతున్నారు. మీరు కొట్లాడితే మేమేమంటున్నాం, మేము ఢిల్లీ వాడు మాకు అడ్డం ఉన్నాడు కాబట్టి మేము ఢిల్లీలో కొట్లాడతాం, మీరు ఢిల్లీకి రమ్మంటున్నాం. మేము కొట్లాడ తప్పని అంటలేం. పుండో కాడు ఉంటే మందో కాడ పెడతా అంటే ఎట్లా? 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేయలే, బీసీలను ప్రధానమంత్రులను చేయలే. తర్వాత ఒకవేళ బీసీల మీద అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీకి పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు కదా. అప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల అని అనుకుంటారు కదా అని చెప్పేసి విమర్శిస్తున్నారు. రైట్, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, బీసీ కాదు. ఇలా జాగృతి పార్టీకి అధ్యక్షురాలు బీసీ లేదు, కవితమ్మ ఉంది. మరి అట్లంటే వీళ్ళకి బీసీల మీద ఏం లేనట్టే కదా, వీళ్ళకి ఎలాంటి అర్హత లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాతీయ అధ్యక్షుడిని ఒక ఎస్సీని చేర్చింది, బీసీ దాకా కూడా అవసరం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి నాయకులను పెట్టింది, ఏ రకమైన మంత్రులను పెట్టింది, ప్రధానమంత్రులు ఏ రకంగా వచ్చిండ్రో మీరు చూసిండ్రు. బీసీని ఇచ్చినంత మాత్రాన్ని బీసీ అని కాదు. ఇప్పుడు అట్లాంటి బీజేపీ తీసుకుంది, ఇంత కొట్లాటలో కూడా ఒక ఓసీ రామచంద్రరావు గారిని తెచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేసింది బీజేపీ. అంటే ఇప్పుడు బీజేపీ కంప్లీట్గా బీసీ వ్యతిరేక పార్టీని ఒక ముద్ర వేసుకుంది కదా. అంటే అది పార్టీ అంతర్గత విషయం, ఇది ముఖ్యమంత్రి అనేది ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన అంశం కదా. నిజంగా ఇవాళ మనం ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల టైం పూర్తి చేసుకోవచ్చింది. ఇవాళ ఒక ప్రతిపక్ష నేతను కావచ్చు, పక్ష నేతను కావచ్చు ఎన్నుకోవడంలో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఎన్నుకొని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. నిజంగా ఇవాళ ఈయన వ్యతిరేకమైన ధోరణులు ఉంటే ఈయన దింపి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే ఒక బీసీ కూడా బీసీలకు చేయనంత మేలు ఒక ఓసీ ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు అక్కడ మనం బీసీనే పెట్టుకోవాల్సినంత అవసరం లేదు కదా. అంటే బీసీల కోసం కొట్లాడేవాడు ఇంపార్టెంట్.
ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు పోయి ధర్నాలో కూర్చొని తలకు రుమాలు చుట్టుకొని గట్టి గట్టిగా అరుచుకుంటూ ఇవాళ బీసీల పక్షాన కొట్లాడే నేత అంతకంటే పెద్ద బీసీ ఎవరు ఉంటారు? రేవంత్ రెడ్డి గారి కంటే పెద్ద బీసీ ఎవరు ఉంటారు? కనుక ఖచ్చితంగా బీసీల కోసం కొట్లాడే వాళ్ళని మేము స్వాగతిస్తాం. ఈ 42% బీసీ రిజర్వేషన్లోనే ఇందులో ముస్లిం కలిసి ఉన్నారా? ముస్లింకు సపరేట్గా మళ్ళీ 10% కేటాయిస్తారా? రైట్, ఇది క్లారిటీ లేదు. మంచి క్వశ్చన్. ఇవాళ వాస్తవంగా భారతదేశంలో ముస్లింలు అనేవాళ్ళు మైనార్టీలను బీసీ కింద చేసినాం. మన తెలంగాణ రాష్ట్రంలో 9% వరకు వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే తెచ్చిండ్రు. అంటే వాళ్ళు 10% ఉన్నా కానీ 9% దాకా దేవాలి. వాళ్ళందరూ ఏమంటారు వాళ్ళ బీబీ పకీర్ లాగా కొంచెం తక్కువ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఇద్దాము అన్నట్టు చేశారు. కానీ వాళ్ళని ఎలా తీసుకున్నారు? బీసీసీ కిందనే తీసుకున్నారు మైనార్టీలను. ఇప్పుడు ఉన్న బీసీలు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కలుస్తేనే 42% అవుతుంది. ఇక అప్పుడు 42% అయినప్పుడు ఇప్పుడు మైనార్టీలు 10% పోయినా మళ్ళీ గదే 35 అవుతుంది కదా. కొత్తగా ఇచ్చేది ఇంకా 42 అనేది ఏముంటుంది? ఇప్పుడు అట్లా అనుకుంటే మళ్ళీ 2 వర్గాలు చేయలేం కదా మనం బీసీలకు. ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు 35% ఉంది. అవును, అలాగెళ్ళి మైనార్టీలను కలిపితే 10%. అవును, 45% అదే అవుతుంది, 42 అదే అవుతుంది. మీరు కొత్తగా మళ్ళీ బీసీలకు కేసు చేసేది ఏముందని. ఇప్పుడు వాస్తవంగా కూడా ఈ క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీలను తీసేసి ఈ ఉన్న బీసీలని 42% ఇద్దామనే ఆలోచన గవర్నమెంట్ చేసింది. చట్టంలో కూడా అదే మాట్లాడుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ వీళ్ళు కూడా బీసీలే కదా. బీజేపీ ఏమంటుంది? వీళ్ళకు 10% 9% ఇస్తా అంటే మేము ఒప్పుకోం. మరి వాళ్ళు దేశ ప్రజలే కదా, మరి వాళ్ళకి ఎస్సీ హోదా ఇద్దామా ఓసీ హోదా ఇద్దామా? వాళ్ళనైతే జరపలేం కదా. కనుక వీళ్ళందరినీ కలుపుకొని ఏ రకంగా ముందుకు వద్దని చెప్పి ఒక ముసాయిదా తయారైంది. ఆ ముసాయిదా ప్రకారంగానే రేపు పొద్దున పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఆ బిల్లుతోనే తిరిగి రావాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏది ఇచ్చాం? ముస్లింలను ఏ పార్టీని చేర్చాం, ఓసీ ఈ బీసీలను ఏ పార్టీని చేర్చాం, 42 ఎవరు ఉంటారు, అవుట్ ఆఫ్ మైనార్టీలు ఎవరు ఉంటారు అనేది మనకి ఇక్కడికి వచ్చాక ఒక క్లారిటీ అనేది వస్తుంది. 100% 42% రిజర్వేషన్ మీద మాత్రం చాలా చిత్తశుద్ధితో ఏమంటారు అంతఃకరణ శుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ బీజేపీ వాళ్ళు 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే మేము ఒప్పుకోమంటున్నారు కదా. అది వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోవడానికి వీళ్ళు ఈ దేశ ప్రజలు కాదా, ఈ దేశ వాసులు కాదా, ఈ భారతదేశం ఓటర్లు కాదా? సో ఇదంతా ఏంటంటే కేవలం ఇదంతా ఏమంటారు కదా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఉంటుంది బీజేపీది. మీ స్టాండ్ ఏందో కరెక్ట్గా చెప్పండి. ఈనాడు కూడా కరెక్ట్గా చెప్పలేదు. వాళ్ళు ప్రకటించినారు, ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించేది సచ్చేది లేదు. ముఖ్యమంత్రి దాకా ఎందుకబ్బా, అది వచ్చినాడు చూద్దాం. రాకముందుకి రాష్ట్ర అధ్యక్షుడినే చేయలేకపోయిన వాళ్ళు ఇప్పుడు కూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తాడా? వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? మరి వీళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో బీసీలు జనాభా తక్కువ ఉన్నట్ట. ఆల్రెడీ అంటే రామచంద్రరావు గారి కంటే బాగా రాజకీయ చతురత కలిగిన వాళ్ళు బీసీలలో ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్నుకున్న ఉద్దేశంలో ఎన్నో కపట ఆలోచనలు ఉంటాయి. సరే ఏది ఉన్నా కానీ బీసీని గౌరవించని పార్టీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కూడా వ్యతిరేకమే. 100% పాతాళంలో దొక్కుతారు ఈ రాబోయే ఎలక్షన్లలో. ఒకవేళ నిజంగానే పార్లమెంట్ కనుక బిల్లు చేసి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఆ బిల్లు వచ్చిందంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మహా అద్భుతంగా ఉన్న భూతోన్న భవిష్యత్తు రూపంలో లెవెల్లో వీళ్ళు ఉండబోతారు అనేది. కవిత గారి డిమాండ్ ఏంటంటే ఈ 42% విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాల్లో ఉండాలని చెప్పేసి ఆమె డిమాండ్. ఇప్పుడు మనం రిజర్వేషన్లు తెచ్చుకోవడమే అవన్నిటి కోసం. సో ప్రతిదానికి ఇవాళ వీళ్ళ పుట్టగానే పెద్ద గాడు కదా. ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు అవి దేనికి ఇస్తామో మేము కానీ మీరు ఇవాళ డిమాండ్ పెట్టి మీరు దేనికి సరిపోయిన వాళ్ళు, దేనికి సరిపడ్డోళ్ళు, పోనీ మీరు ఏం చేసి చూపించిన వాళ్ళు ఇవాళ మీరు అవన్నీ చేస్తారు కదా. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారి నాలెడ్జ్ని కానీ ఆయనకున్న అనుభవాన్ని కానీ రంగరించి ఏం చేయాలో కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి ఏదైనా లెటర్ రాయమనండి. బీసీల మీద ప్రేమ ఉంటే అయ్యో ఇది కాదు గిట్లా చేయండి అని చెప్పమనండి. చెప్పలేడు. ఆ విషయంలోనే వాళ్ళు ముందుకు పోకుండా వాళ్ళకున్న కుంపట్లే వాళ్ళ నెత్తి మీద బోలెడు క్వింటల కొద్ది బరువుగా వేలాడుతున్నాయి కుంపట్లు. ఈ కుంపట్లు ఎందుకు పెట్టుకుంటారు? ఈ కుంపట్లకు వాళ్ళు రావద్దు. వాళ్ళకు వచ్చే నైతిక అర్హత కూడా లేదు. ఎందుకన్నా మన ఈ కేంద్ర సర్కారు ఈ 42% రిజర్వేషన్కి బిల్లు పాస్ చేయట్లేదు? నేనేమంటున్నా, ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా ఇవాళ తమిళనాడు ఉంది. తమిళనాడు ఈ లెక్కలన్నీ తీసుకొని 69% కూడా గతంలో ఇచ్చింది.
ఇవన్నీ 1992, 93 ఈ 95 మధ్యలో ప్రధానమంత్రి మన తెలుగోడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కొన్ని చట్ట సవరణలు అనేది కూడా జరిగినాయి. సో అదే సమయంలో వీళ్ళందరూ ఏం చేసారు, తమిళనాడు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు పర్సంటేజ్ని పెంచుకున్నాక ప్రతి ఒక్కరు అక్కడ కోర్టుకు వెళ్ళి అవి ఏవి కూడా ఇప్పటి వరకు అంటే ఒక సవ్యంగా సాగట్లేదు. దేన్ని ఎలక్షన్స్లో కరెక్ట్గా ఉండలేరు, వాళ్ళ రిజర్వేషన్లో కరెక్ట్గా ఉండలేరు, వాళ్ళు పొందే ఫలాలలో కూడా కరెక్ట్గా ఉండలేరు. కనుక మనమేది తెలంగాణ నుంచి అంటే ఒక చట్టబద్ధత తీసుకొని దీని మీద మనం వర్గీకరణ చేద్దాం, బీసీ బిల్లు మీద మనం 42% సాధిద్దాం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఓకే, చేసే అట్లా అవకాశం ఉందా? 100% ఉంది, అక్కడ చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని రాజకీయంగా ఇప్పుడు ఇందిరా సాహాని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అప్పుడు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది దాటకూడదు, 50% రిజర్వేషన్ దాటితే ప్రమాదం. మనకు ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్ కావచ్చు, లేకపోతే ఈక్వాలిటీ కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, ఎకనామికల్ ఈక్వాలిటీ కావచ్చు, దీంట్లో మనం ముందుకు పోతున్నప్పుడు ఇది ఒకటే వర్గానికి పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశం మీద వాళ్ళు చూస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు న్యాయ నిపుణులతో కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిలతో కావచ్చు, పెద్ద పెద్ద ఇంటలెక్చువల్తో కూడా మీటింగ్ జరుగుతుంది. ఎందుకు చేయరాదు, మా రాష్ట్రంలో మేము ఇట్లా చేసుకొని మీకు మోడర్న్గా భారతదేశానికి మేము మోడర్న్గా మాకు ఇవ్వండి అంటే దేశానికి. ఇప్పుడు చట్టం చేసేది దేశం మొత్తానికి ఉంటుంది, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. మోడర్న్గా గిట్ల ఉంటుందని చూపిస్తామని చెప్పి పట్టు వదలని విక్రమార్కుడిగా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఆయన ఎంబడి క్యాబినెట్ అంతా మంత్రులు కూడా ఢిల్లీ చేరుకోవడం జరిగింది. రేపు పొద్దున మహా పెద్ద ధర్నా ఉంటుంది. ఆ ధర్నాకు రిజల్ట్ ఏముంటుందో మనమే చూస్తాం. ఒకవేళ అది అయిందంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రజాపాలనను కోరుకున్నారు. 10 సంవత్సరాలు అన్యాయమైన, అక్రమమైన, దుర్మార్గమైన, లేకపోతే ఒంటెద్దు పోకడ కావచ్చు, ఒక ఒక అగ్రవర్ణ పార్టీ ఈ నాయకుని చేతి కింద తెలంగాణ అనేది ఒక దొరల గడిలలో బందీ అయి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇవల్ల ప్రజాపాలన ఎన్నుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారి ఈ పాలనలో, సోనియా గాంధీ గారి ఆదర్శంలో లేదా రాహుల్ గాంధీ గారి నిర్దేశంలో, కేవలం ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఇవాళ ఇందిరా మిన్లు కావచ్చు, తర్వాత మనకు ఉచిత బస్సు కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, సన్నబియ్యము, విద్యుత్ కావచ్చు, సో ఇట్లాంటి అన్ని గ్యాసు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నిటి మీద తెలంగాణ ప్రజలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అరే ఈ ప్రభుత్వంలో మేము సస్యశ్యామలంగా ఉన్నాం, ఇట్లాంటి ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటున్నారు. మేము బీఆర్కే వ్యూవర్స్కి ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్కే టీవీ న్యూస్ వ్యూవర్స్కి ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని మంచి పాలన చేస్తున్నప్పుడు ఆదరించండి. ఎవరైతే పనికిరానోళ్ళు లేకపోతే కడుపు బినోళ్ళు పార్టీ మీద ఏదైనా దుమ్మెత్తిపోయాలన్నా, చీలికలు తేవాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ దాన్ని సమర్థవంతంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కని వివరణ. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.